బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ అంశానికి సంబంధించి విజయసాయిరెడ్డిపై సేడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్టును తన నుంచి బలవంతంగా లాక్కున్నారని కేవీరావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవి విక్రాంతరెడ్డిపై కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది సిఐడి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది విజయసాయిరెడ్డికి సంబంధించి. దాంతోపాటు కాకినాడ సీపోర్ట్ అంశం. ఈ నేపథ్యంలోని ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలిందంటూ కూడా చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డిపై సిఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్ను తన నుంచి బలవంతంగా లాక్కున్నారని కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిఐడి కేసు కూడా నమోదు చేసింది. విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవి విక్రాంతరెడ్డిపై కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది సిఐడి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు విచారించబోతుంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సిఐడి కేసు నమోదు చేసింది. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు విచారణ చేపట్టబోతోంది? విచారణకు సంబంధించిన అప్డేట్ అందుతోందా? విచారణకి ఇంకా రమ్మని అయితే ఇంకా ఎలాంటి నోటీసులు అయితే లేదు. ప్రస్తుతానికి నిన్న కేవీరావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సిఐడి అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ తో పాటు కాకినాడ చర్చిలో ఓటాల విక్రయం పైన భారీగా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర కూడా ఉందని నిన్న కేవీరావు ఫిర్యాదు చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఉండి ఇదంతా నడిపించారు నిన్న ఆయన ఆరోపణలు చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సిఐడి దీనిపైన స్పందిస్తూ సిఐడి అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు మీద లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఎక్కడ రాష్ట్రం విడిచి వారిపోకుండా ఉండడానికి లుకౌట్ నోటీసులు అయితే ప్రస్తుతం అయితే జారీ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసిన సిఐడి తర్వాత విజయసాయిరెడ్డితో పాటు శరత్ చంద్రారెడ్డి, వాళ్ళతో పాటు కీలకమైన విక్రాంతరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమార్ విక్రాంతరెడ్డి, మరొక ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇందులో భాగంగా ముందు విజయసాయిరెడ్డి అదేవిధంగా శరత్ చంద్రారెడ్డిలకి నోటీసులు ఇచ్చి విచారణ రమ్మనే అవకాశం కూడా కనబడుతుంది. అది ఫర్దర్ గా జరిగే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కీలకమైనటువంటి అడుగుపడిందని చెప్పాలి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి అతని అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం దాదాపు 2,500 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి చూస్తే కనుక దాదాపు కాకినాడ సీపోర్ట్ వ్యవహారం 2,500 కోట్లకి కేవలం 494 కోట్లు చూపిస్తూ ఆడిట్ రిపోర్ట్ చేయడం, దొంగ పత్రాలు సృష్టించడం జరిగింది. కాకినాడ చర్చలో 1109 కోట్లకు సంబంధించి కేవలం 12 కోట్లు మాత్రమే ఆడిట్ రిపోర్టులు తారుమారు చేసి ఇవన్నీ చేశారని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో దానిపై నిన్న సిఐడి ఫిర్యాదు చేశారు. సిఐడి తాజాగా నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ఎక్కడ మాట్లాడలేదు. తన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎక్కడ మాట్లాడేది. ఇప్పుడు సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా విజయసాయిరెడ్డి మాట్లాడతారో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలిందా అనే అంశానికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డిపై సిఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్ను తన నుంచి బలవంతంగా లాక్కున్నారని కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవి విక్రాంతరెడ్డిలపై కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది ఏపీ సిఐడి. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూరు రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.